మా మీద మా సంస్థ మీద ఎంతో నమ్మకంతో మీ బిడ్డను చేర్చినందుకు తల్లిదండ్రులందరికీ నా హృదయపూర్వక నమస్తే. విద్యార్థులందరికీ కొత్త కోర్సులో చేరారు, ప్రొఫెషనల్ కోర్సులో చేరారు. మీ అందరికీ శుభాకాంక్షలు. భగవంతుడు నమ్మేవాళ్ళు కొంతమంది ఉంటారు, నమ్మని వాళ్ళు కూడా ఉంటారు. కానీ అందరూ నమ్మాల్సింది ప్రకృతిని, పంచభూతాలు నమ్మాల్సిన అవసరం ఉంది. మనం గాలి లేకపోతే 5 నిమిషాలు కూడా ఉండవు. మనం నీళ్లు 2-3 రోజులు లేకపోతే 4-5 రోజులు కూడా ఉండలేము. మన సూర్యరశ్మి లేకపోతే ఒక 5-6 నెలల తర్వాత పంటలు పంటల పరిస్థితి. అట్లా పంచభూతాలు నమ్మాల్సిందే. మీరు వైజాగ్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు. 20 ఏళ్ల నుంచి కష్టపడి వైజాగ్ మీరు నిర్మిస్తే ఒక 2 గంటల్లో హుదూద్ తుఫాను వచ్చి మొత్తం 2 గంటల్లోనే 20 ఏళ్ళు 20 లక్షల మంది కలిసి పనిచేసి నిర్మించిన పట్టణం 2 గంటల్లో వేరే రూపానికి వచ్చేసింది. సో కాబట్టి మనం భగవంతుడు నమ్మినా నమ్మకపోయినా ప్రకృతి ధర్మాన్ని, ప్రకృతిని మాత్రం నమ్మాల్సింది. అందుకని ఈ బిల్డింగ్లన్నిటికీ మీరు చూసారో లేదో అన్ని పంచభూతాల పేర్లు పెట్టాం. అగ్ని, వాయు, ధరిత్రి, అట్లా పంచభూతాలు పెట్టాం. అయితే ముందే చెప్పాను, మీరు చాలా నమ్మకంతో ఇక్కడికి వచ్చారు అని. ఎందుకు వచ్చి ఉంటారంటే ఏం నమ్మకం ఉంది అంటే, మీ పక్కన వాళ్ళు, మీ చుట్టాల పిల్లలు ఎవరో బాగా ఇక్కడ చదివి ఉంటారు, బాగా ఉద్యోగంలో సెటిల్ అయి ఉంటారు. అది విని వచ్చి ఉంటారు, వాళ్ళు చెప్పటం వల్ల వచ్చి ఉంటారు. రెండవది కారణం ఏంటంటే, విజ్ఞానం ఎప్పటి నుంచో ఉంది, ఎప్పుడో వాళ్ళు పొరపాట్లు చేయరు, కాబట్టి ఇది మంచి ఇన్స్టిట్యూట్ అనే నమ్మకంతో వచ్చి ఉంటారు. ఈ 2 కారణాలు మీకు ప్రధానంగా ఉండి ఉంటాయి. అందుకని మీరు మీ బిడ్డల్ని హాయిగా ముందే చేర్చారు. ఎంత నమ్మకంతో చేర్చారు అంటే, మేమే ఎంటర్టైన్మెంట్ ఇలా, మేమే మార్కెటింగ్ చేయాలా, మేమే ఇతర ఏమి కాంటాక్ట్ చేయాలా. మీ అంతటా మీరు ఈ కాలేజీలు, ఈ ఉమెన్స్ కాలేజీ కానీ, ఈ విఐటి కానీ రెండింటిని 100% నిండిపోయి సీట్లు నిండిపోయిన పరిస్థితి ఏర్పడింది. 100%. సో అది మీ నమ్మకం. సో మీ నమ్మకం ఎంత ఉందో మా బాధ్యత కూడా అంతే ఉంటుంది. అది మేము ఎప్పుడు నేను గుర్తు పెట్టుకుంటా, మా వాళ్ళు గుర్తు చేస్తూ ఉంటారు. అయితే మీ నమ్మకానికి వేరే అంశాలు కూడా కారణం ఉంది. అది మీకు తెలియదు కాబట్టి నేను చెప్పాల్సిన బాధ్యత. ఎందుకు వచ్చారు ఇక్కడ దాకా? ఒకటేమో అకాడమిక్ గా చదువులో ఉత్తీర్ణత 85-90% ఎప్పుడు తగ్గకుండా ఉంది. ఈ కాలేజ్ ఎప్పుడు 20 ఏళ్ల నుంచి 90% తగ్గలేదు. ఎప్పుడు యూనివర్సిటీలో మొదటి 3-4 స్థానాల్లోనే ఉంటుంది. అదొకటి. రెండవదేమో ఈ ప్లేస్మెంట్స్ ఎప్పుడు 80-85% మధ్యలోనే ఉంటాయి. ఎప్పుడు అంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, ప్రతి సంవత్సరం 80-85% పైన. ఈ సంవత్సరం కూడా చాలా ఇండస్ట్రీ రెసెషన్ లో ఉంది. అయినప్పటికీ ఇప్పటికే 70% పైన పూర్తి చేశాం. వాళ్ళ సాయంత్రం ఆ ప్లేస్మెంట్ వచ్చిన వాళ్ళకి, వాళ్ళ తల్లిదండ్రులకి మేము సన్మానం చేసే కార్యక్రమం ఒకటి ఉంది. అది మా అలవాటు. వాళ్ళకి సన్మానం చేస్తాం కూడా సాయంత్రం, ఇవాళ సాయంత్రమే జరుగుతుంది. సో అట్లా ఈ సంవత్సరం కూడా బాగా రెషన్ లో ఉన్నప్పటికీ 70% పైన వచ్చినాయి. ఇంకొక 4 రోజుల్లో ఆ బ్యాచ్ వాళ్ళకి ఇంకో 5-10% పెరుగుతూ 80%. చాలా కాలేజీలో 30-40% తోనే, యూనివర్సిటీలో కూడా 34% తోనే ఆగిపోయారు. 50% మ్యాక్సిమం వచ్చింది. కానీ ఇక్కడ మాత్రం 70% పైన వచ్చినాయి. కాబట్టి ఒక పక్క రిజల్ట్ చూసినా, ఫలితాలు చూసినా, మరో పక్క ప్లేస్మెంట్ చూసినా ఇంత బాగా ఉండబట్టి మీరు ఇక్కడికి వచ్చారు. అయితే ఇట్లా అవ్వటానికి మీరు ఏమన్నా ప్రత్యేకంగా చేస్తారా? ఇట్లా మంచి ఫలితాలు రావటానికి కానీ, ఇట్లా మంచి మంచి ఉద్యోగాలు రావటానికి కానీ మీరేమన్నా ప్రత్యేకంగా చేస్తారా? అందరూ జేఎన్టీయూ అఫిలియేటెడే, అందరికీ బిల్డింగ్లు ఉంటాయి, అందరికీ క్లాస్ రూమ్లు ఉంటాయి, అందరికీ గ్రౌండ్స్ ఉంటాయి. మీరేంటి ప్రత్యేకంగా ఏమైనా చేస్తారా మీరు అనేది ప్రశ్న. ఈ డీటెయిల్స్ మీకు తెలియదు, కానీ తెలియకుండానే ఇక్కడికి వచ్చారంటే వేరే విషయం. చెప్పాల్సిన బాధ్యత. అవును, చాలా విషయాల్లో మేము ప్రత్యేకంగానే చేస్తాం. చాలా విషయాల్లో
చాలా మంది చేయలేనంత ప్రత్యేకంగానే చేస్తాం. మొదటిది ఫ్యాకల్టీ. మీకు తెలుసు, బాగా చదువు రావాలంటే మంచి అధ్యాపకులు కావాలి, సరిపడా అధ్యాపకులు ఉండాలి. నార్మల్ గా చాలా కాలేజీల్లో అధ్యాపకులు ఉంచొచ్చు, కానీ ఆ అధ్యాపకులు బాగా చేస్తున్నారో లేదో, చేయగలరో లేదో అనేది గమనిక ఉండదు. అందుకని మాకు ఫ్యాకల్టీ ఉండటం కాదు, వాళ్ళు ట్రైన్ చేసిన ఫ్యాకల్టీ ఇక్కడ ఉంటారు. ట్రైనింగ్ అనేది చాలా మంది చేయరు. నాకు పిహెచ్డి ఉండొచ్చు, చాలా గొప్పగా ఉండొచ్చు, కానీ నేను చెప్పేది పిల్లలకు అర్థమైతే కదా ఉపయోగం ఉండేది. చాలా గొప్ప నాలెడ్జ్ ఉండొచ్చు, గొప్ప క్వాలిఫికేషన్ ఉండొచ్చు, అన్ని ఉండొచ్చు, కానీ నేను చెప్పేది పిల్లలకు అర్థమవుతుందా లేదా, అది కదా ఇంపార్టెంట్. అది అట్లా అవ్వటానికి ప్రతి ఫ్యాకల్టీ పిహెచ్డి వాళ్ళైనా సరే 1-2 నెలల పాటు ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ ఒక్క దగ్గరే అట్లా ఫ్యాకల్టీ ట్రైన్ చేసిన తర్వాత, ఆ సీనియర్ ఫ్యాకల్టీ చెప్పిన తర్వాత ఈయన క్లాస్ లోకి వెళ్ళి బాగా చేయగలడు అని చెప్పిన తర్వాత మాత్రమే ఫ్యాకల్టీకి పంపించడం జరుగుతుంది. దట్ ఈస్ ద వన్ స్పెషల్ థింగ్. ఫ్యాకల్టీ ఉంటారు చాలా చోట్ల, కొన్ని చోట్ల ఉండరు, కానీ ఇక్కడ ఉండటమే కాకుండా ట్రైన్డ్ ఫ్యాకల్టీ ఉండటం అనేది ఆ రిజల్ట్స్ లో ఇబ్బంది లేకుండా అవుతుంది. రెండవది ప్రత్యేకత, పర్ఫెక్ట్ ప్లానింగ్. మనం సంవత్సరం అంతా ఏం చేస్తాము, ఏ రోజు ఏంటి చేస్తాము అనేది పిల్లలకి, తల్లిదండ్రులకి ముందే ఈ 2-3 రోజుల్లోనే ఇస్తారు, ముందే ఇస్తారు. అంటే ఇవాళ ఆగస్టు 7వ తారీఖు, జనవరి 7వ తారీఖు ఏ క్లాసుకి ఏ టీచర్ ఏం చెప్తారనే ముందే పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటుంది. ఇది చాలా దగ్గర ఉండదు. ఇదేముంది సార్, ప్లానింగ్ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, నడుస్తూ ఉంటది కదా అంటే, అవును నడుస్తూనే ఉంటది. జరిగేది ఏంటంటే పిల్లల దగ్గర ప్రతి కోర్సులో 5 యూనిట్లు ఉంటాయి. ఆ 5 యూనిట్లో మొదటి 2 యూనిట్లు 3.5 నెలలు చెప్తారు, చివరి 3 యూనిట్లు 4 రోజులు చెప్తారు. పిల్లల్ని అడిగితే సిలబస్ అయిందా అంటే అయిపోయిందంటారు, ఫ్యాకల్టీని అడిగితే అయిపోయిందంటారు, కానీ వాళ్ళకి చదవడానికి టైమే లేదు. అందుకని అల్టిమేట్ గా తప్పుతారు, అంతే సింపుల్ గా తప్పుతారు. ఫస్ట్ ఇయర్ లో పిల్లలు లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి యూనివర్సిటీ యావరేజ్ 40% ఉంది. ఎందుకు వీళ్ళందరూ మంచి పిల్లలే కదా, ఇంతమంది ఎందుకు తప్పుతున్నారు అంటే, వీళ్ళు ఆ ఫ్యాకల్టీ మెంబర్స్ కానీ, ఆ కాలేజీ వాళ్ళు కానీ ఎప్పుడు ఏం చేయాలో అది చేయకపోవటం వల్ల అది జరుగుతూ ఉంది. అది అంటే చిన్నప్పుడు స్కూల్స్ లో రాసి ఉంటారు, పర్ఫెక్ట్ ప్లానింగ్ ఈజ్ హాఫ్ డన్ అని. అది ఎగ్జాక్ట్ గా మనం ప్లాన్ చేసుకుని ఆ ప్లాన్ ప్రకారం మనం పని చేస్తే డెఫినెట్ గా ఇట్లాంటి ఫలితాలు వస్తాయి. తర్వాత 3వ ప్రత్యేకత ఏంటంటే, కమ్యూనికేషన్ కోసం వీళ్ళకి కమ్యూనికేషన్ అయితేనే కాన్ఫిడెన్స్ ఉంటుంది. వీళ్ళందరూ ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని వచ్చుంటారు, కానీ ఇక్కడ పిలిస్తే, మాట్లాడమని పిలిస్తే చాలా మంది ఇక్కడికి వస్తే మొదటిసారి వణికిపోతారు, రెండోసారి చదువుకొని వస్తారు కానీ మర్చిపోతారు, 3వసారి మళ్ళీ ట్రై చేస్తారు కానీ ముందు జరగక అక్కడ ముందు చెప్తారు, 4వసారి అర్థం కాని ఫాస్ట్ గా చెప్పేస్తారు, 5వసారి మైక్ దూరంగా పెట్టుకుంటారు, వినపడదు. ఇన్నిసార్లు ఫెయిల్ అవుతారు. కానీ ఎన్నిసార్లు ఫెయిల్ అయినా వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్, ఆత్మస్థైర్యం నిలబెట్టి నిలబెట్టగలిగితేనే అప్పుడు వాళ్ళకి ఉద్యోగం అవటానికి అవుతుంది. ఇది 3వది. 4వది కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. కౌన్సిలింగ్ ప్రతి 20 మందికి ఒక అధ్యాపకులు ఉంటారు. వాళ్ళు చేసే పని చదువు సరే మార్కులు వచ్చినాయి కాకుండా, వీళ్ళు అసలు సంతోషంగా ఉన్నారా లేదా, వీళ్ళు అసలు మంచిగా క్లాస్ లో కూర్చున్నారా లేదా, మంచిగా వింటున్నారా లేదా, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి పిల్లలకి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఒకటి, ఇళ్ల దగ్గర డిస్టర్బెన్స్ ఉంటుంది, అమ్మా నాన్న రోజు కొట్టుకుంటూ ఉంటారు, అక్కడి నుంచి వస్తారు. రెండవది, అసలు టిఫిన్ డబ్బులు లేక భోజనమే చేయకుండా వస్తాడు.
మూడవది యూత్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ వయసుకు రీత్యా ఉండే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ గమనించుకుంటూ మనం వాళ్ళని కంఫర్టబుల్ గా పెడితే వాడు తెలివైనాడే, మంచి ర్యాంక్ వచ్చింది, కానీ వాడికి ఏదో సమస్య ఉంది. ఆ సమస్యను కనుక తీర్చలేకపోతే మనం ఎంత తెలివి ఉన్నా, మనం ఎంత బాగా పాఠం చెప్పినా అది అవ్వదు. నేను చెప్పాను ఇంకా ట్రైన్ టీచర్స్ బ్రహ్మాండం పాఠం చెప్తున్నారు, వీడు కూడా పిల్లాడు కూడా తెలివైనాడు, కానీ పొద్దున్నే వాళ్ళ ఇంటి దగ్గర గొడవ అయ్యి వచ్చారు. ఏమింటారు? వాడి సమస్యను అర్థం చేసుకోవాలి, వాడి సమస్య చెప్పాలి వాళ్ళకి. ఎవరో ఒకళ్ళు అరే మీ అమ్మని నాన్న ఇప్పుడు నువ్వేం చేయలేవు, నువ్వు బాగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకొని నీ దగ్గర డబ్బు ఉంటే నువ్వేం చెప్తా అది వాళ్ళు వింటారు, ఈ 2-3 ఏళ్ళు గట్టిగా చదవాలి, సంబడి చుట్టాలేవు, ఎవరో వాళ్ళకి చెప్పాలి. సో అది అట్లా కౌన్సిలింగ్, అట్లానే యూత్ ప్రాబ్లమ్స్ లో లవ్ గివ్ ఈ ప్రాబ్లమ్స్ లో ఉంటారు. సో అవన్నీ కొద్దిగా తెలుసుకొని మీరు మేము అందరం కలిపి వాళ్ళ ఆ కౌన్సిలింగ్ సెషన్ ఉంటుంది, వాళ్ళతో మాట్లాడి ఆ ఫ్యాకల్టీతో మాట్లాడి మనం సెట్ చేస్తేనే బాగా అవుతుంది, అది వర్కౌట్ అవుతుంది.